ఈరోజు దేవుని వాగ్దానము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు 100:4. దేవుడు మన జీవితంలోని ఎన్నో మేలు చేసి ఉన్నాడండి. ఈరోజు మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. ఎంతమందికో లేని ధన్యతని దేవుడు మనకి, మన కుటుంబ సభ్యులకి దేవుడు అనుగ్రహించాడు. కానీ మనము దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు మనం ఏ స్థితిలో వెళ్తున్నామో, ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో, దేవుడు చేసిన మేలులన్నీ మనం పక్కన పెట్టేసి ఏదో మన జీవితంలో చిన్న సమస్య ఉందనుకో, ఆ సమస్యను పట్టుకుని వెళ్తున్నామా? మనము ఆ సమస్య కన్నా నా దేవుడు గొప్పవాడు. ఈ సమస్య నుండి నాకు ఎలాగైనా దేవుడు విడుదల ఇవ్వగలడు. దేవునిచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోయేవారుగా కాదు, కానీ ఆయన ఇచ్చిన ఆ మేలులను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకి ఎప్పుడు మనము కృతజ్ఞతలు తెలిపేవారుగా ఉండాలని, ఆయనకి ఎప్పుడు మనము కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆయన గుమ్మంలోకి ప్రవేశించాలి. నిజమే ప్రభా, ఈరోజు నీ సన్నిధికి నేను ఎలా వస్తున్నానంటే ప్రభా, అది నీ కృప మాత్రమే ప్రభా. దేవా, ఈరోజు నీ ఆలయంలో గడుపుతున్నాం ప్రభా. ఇంత శ్రేష్టమైన సమయం మీరు మాకు ఇచ్చారు ప్రభా, అందుని బట్టి మీకు కృతజ్ఞత. ఎన్నో మేలులు మా జీవితాలు చేసి ఉన్నారు ప్రభా, అందుని బట్టి మీకు కృతజ్ఞత స్థుతులు అని తెలిపేవారుగా మనం ఉండాలండి. మనకున్న సమస్యలను పక్కన పెట్టి అవి ఆయన పాదాల దగ్గర పెట్టి మనము ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనందరమే ఉండాలని దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.